మీకు పాన్ కార్డు ఉందా? కొత్త పాన్ కార్డు కోసం అప్లై చేస్తున్నారా? ఇది మీకోసమే. ఏప్రిల్ నుంచి కొత్త పాన్ కార్డు రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇకపై పాన్ కార్డు పొందడం అంత ఈజీ కాదు. కేంద్ర ప్రభుత్వం పాన్ కార్డు అప్లికేషన్ నిబంధనలు అప్డేట్ చేసింది. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఇందులో కొత్త పారాలు, కఠినమైన డాక్యుమెంటేషన్, ఐడెంటిటీ వెరిఫికేషన్ వంటి మార్పులు ఉన్నాయి. భారత పౌరులు, కంపెనీలు ఇప్పుడు ఫారం 93ను పూర్తి చేయాల్సి ఉంటుంది. మునుపటి ఫారం 49A స్థానంలో వచ్చింది. ప్రవాసులు ఫారం 49AA బదులుగా ఫారం 95ని ఉపయోగించాలి. కొత్త నిబంధనల ప్రకారం కేవలం మీ ఆధార్ కార్డుతో పాన్ పొందడం ఇకపై కుదరదు. మీరు దరఖాస్తు చేసేటప్పుడు మీ ఆధార్ కార్డుతో పాటు అదనపు అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు, మీ పాన్ కార్డుపై ఉన్న పేరు మీ ఆధార్ కార్డుపై ఉన్న పేరుతో ఎలాంటి మార్పులు లేదా తేడాలు లేకుండా సరిగా ఉండేలా చూసుకోవాలి. ఏప్రిల్ 1, 2026 నుంచి దరఖాస్తు చేసేటప్పుడు పుట్టిన తేదీకి సంబంధించిన వ్యాలిడ్ ప్రూఫ్ అవసరం. ఈ కింది డాక్యుమెంట్లు తప్పనిసరిగా ఉండాలి: జనన ధృవీకరణ పత్రం, ఓటరు గుర్తింపు కార్డు, 10వ తరగతి మార్కుల షీట్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, మెజిస్ట్రేట్ జారీ చేసిన అఫిడవిట్, ఇతర ప్రభుత్వ డాక్యుమెంట్లు అవసరం. పాన్ కార్డ్ కోసం ఎలా అప్లై చేయాలి అంటే, అధికారిక NSDL లేదా UTIITSL వెబ్సైట్కు వెళ్ళాలి. సరైన ఫారం ఎంచుకోవాలి. ఫారం 93 భారత దరఖాస్తుదారుల కోసం లేదా ఫారం 95 ప్రవాస పౌరుల కోసం. మీ వ్యక్తిగత సమాచారాన్ని నింపాలి. పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఉంటుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మీ ఆధార్ వివరాలను అందించాలి. అవసరమైన డాక్యుమెంట్లు అంటే ఆధార్, పుట్టిన తేదీ రుజువు అప్లోడ్ చేయాలి. ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. మీ దరఖాస్తును సమర్పించి అక్నాలెడ్జ్మెంట్ నంబర్ను దగ్గర ఉంచుకోవాలి. మీ అప్లికేషన్ స్టేటస్ అప్రూవల్ వచ్చాక మీ పాన్ కార్డ్ పొందవచ్చు. ఏప్రిల్ 1, 2026 నుంచి కొత్త పాన్ నిబంధనలు అమల్లోకి. క్యాష్ డిపాజిట్ లిమిట్స్. గతంలో ఒకే రోజు 50,000 రూపాయలు మించిన క్యాష్ డిపాజిట్ల కోసం పాన్ కార్డ్ అవసరం ఉండేది. ఈ పరిమితిని ఇప్పుడు వార్షిక పరిమితిగా సవరించారు. ఒక ఆర్థిక సంవత్సరంలో క్యాష్ డిపాజిట్లు 10 లక్షలు దాటితే పాన్ కార్డు ఇవ్వడం తప్పనిసరి. వాహనాల కొనుగోలు, అమ్మకం. గతంలో ఏ వాహనాన్ని 2 వీలర్ సహా కొనుగోలు లేదా విక్రయించినా పాన్ అవసరం ఉండేది. ఇప్పుడు 5 లక్షల కన్నా ఎక్కువ ఖరీదు చేసే వాహనాలకు మాత్రమే పాన్ అవసరం అవుతుంది. హోటల్, రెస్టారెంట్ పేమెంట్లు. గతంలో 50,000 పైబడిన చెల్లింపులకు పాన్ అవసరమయ్యేది. ఈ పరిమితిని ఇప్పుడు 1,00,000కు పెంచారు. స్థిరాస్తి. గతంలో 10 లక్షల కన్నా ఎక్కువ విలువైన ఆస్తికి పాన్ అవసరం ఉండేది. ఇప్పుడు ఈ పరిమితిని 20 లక్షలకు పెంచాలని ప్రతిపాదించారు. ఇన్సూరెన్స్ పాలసీలు. గతంలో 50,000 దాటిన ప్రీమియంలకు మాత్రమే పాన్ అవసరం ఉండేది. కొత్త నిబంధనలతో ఇతర బీమా సంబంధిత లావాదేవీలకు కూడా పాన్ తప్పనిసరి కానుంది. ఈ కొత్త నిబంధనలతో ఖచ్చితమైన ఆదాయాన్ని రిపోర్ట్ చేయడం, పన్ను ఎగవేతను నివారించడం, భారీ లావాదేవీలను మానిటరింగ్ చేసేందుకు ఆదాయ పన్ను విభాగానికి వీలుంటుంది.